హైదరాబాద్లోని సనత్ నగర్లో ఒకే ఫ్లాట్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అనే విషయాలు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఎవరు చంపేసి ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఆకృతి రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాచ్మెన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సనత్ నగర్లో ఉన్నాము. సనత్ నగర్లోని ఆకృతి రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. ఆకృతి రెసిడెన్సీ ఇక్కడ వాచ్మెన్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ మర్డర్ లేకపోతే ఇది ఎట్లా జరిగింది అనేది మనము ఇతన్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ. మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు. ఇక్కడ ఎట్లా జరిగింది అని అనుకుంటున్నారు? ఎట్లా జరిగిందో తెలియదండి. నేను 6:30కి డ్యూటీ దిగాను. డ్యూటీ దిగాక పైకి మా ఇంట్లో పనిచేసే ఆవిడ గట్ట పిలిచి సారాలు గట్ట మేడం వాళ్ళు ఎవరో కాపాడుతులేదు అని అడిగారు. కాపాడుతున్నాను ఏమో ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. మరి సరే లోపల ఉంటారో చూడండి అంటే అన్నీ చెక్ చేసుకున్నారు. చేసుకున్నాక ఆవిడ పనిచేసి వచ్చేసింది. చేసి వచ్చాక ఇంకో మేడం తీసుకుని అవన్నీ చెక్ చేశారండి. చెక్ చేసుకున్నాక బాత్రూమ్ డోర్ డౌట్గా ఉంది, దాని కొంచెం చూడండి అంటే బాత్రూమ్ డోర్ కొంచెం గట్టిగా దోస్తే అందులో ఉన్నారండి. మరి అక్కడికి మీరు వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయడం జరిగింది? లేదు, మామూలు బాత్రూమ్ డోర్ కొంచెం ఇలా గట్టిగా అలాగ అన్నాను. ఓన్లీ లాక్ తీసే ఉంది, అవన్నీ లాక్ తీసే ఉన్నాయి, తాళాలు తీసే ఉన్నాయండి. పని చేస్తుంది పని ఒకటి. బాత్రూమ్ డోర్ కొంచెం గట్టండి అంటే గింటితే అందులో ఉన్నారండి. ఓకే, చనిపోయిన వాళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు? ఒకే ఫ్యామిలీ చెందిన. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు తెలియదండి. నేను చెప్పిన ఉంటాను ఛానల్ నుంచి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఒకే ఫ్లాట్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అనే విషయాలు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఎవరు చంపేసి ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఆకృతి రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాచ్మెన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సనత్ నగర్లో ఉన్నాము. సనత్ నగర్లోని ఆకృతి రెసిడెన్సీ దగ్గర ఉన్నాము. ఆకృతి రెసిడెన్సీ ఇక్కడ వాచ్మెన్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ మర్డర్ లేకపోతే ఇది ఎట్లా జరిగింది అనేది మనము ఇతన్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ. మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు. ఇక్కడ ఎట్లా జరిగింది అని అనుకుంటున్నారు? ఎట్లా జరిగిందో తెలియదండి. నేను 6:30కి డ్యూటీ దిగాను. డ్యూటీ దిగాక పైకి మా ఇంట్లో పనిచేసే ఆవిడ గట్ట పిలిచి సారాలు గట్ట మేడం వాళ్ళు ఎవరో కాపాడుతులేదు అని అడిగారు. కాపాడుతున్నాను ఏమో ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. మరి సరే లోపల ఉంటారో చూడండి అంటే అన్నీ చెక్ చేసుకున్నారు. చేసుకున్నాక ఆవిడ పనిచేసి వచ్చేసింది. చేసి వచ్చాక ఇంకో మేడం తీసుకుని అవన్నీ చెక్ చేశారండి. చెక్ చేసుకున్నాక బాత్రూమ్ డోర్ డౌట్గా ఉంది, దాని కొంచెం చూడండి అంటే బాత్రూమ్ డోర్ కొంచెం గట్టిగా దోస్తే అందులో ఉన్నారండి. మరి అక్కడికి మీరు వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయడం జరిగింది? లేదు, మామూలు బాత్రూమ్ డోర్ కొంచెం ఇలా గట్టిగా అలాగ అన్నాను. ఓన్లీ లాక్ తీసే ఉంది, అవన్నీ లాక్ తీసే ఉన్నాయి, తాళాలు తీసే ఉన్నాయండి. పని చేస్తుంది పని ఒకటి. బాత్రూమ్ డోర్ కొంచెం గట్టండి అంటే గింటితే అందులో ఉన్నారండి. ఓకే, చనిపోయిన వాళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు? ఒకే ఫ్యామిలీ చెందిన. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు తెలియదండి. నేను చెప్పిన ఉంటాను ఛానల్ నుంచి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు.